వెల్కమ్ టు రాజనీతి. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కనీసం నెలకు 2 ప్రెస్ మీట్లు పెడితే చాలు, మా పార్టీ ఢోకా లేకుండా మళ్ళీ గెలుస్తుందని తెలుగుదేశం పార్టీ క్యాడర్ జగన్మోహన్ రెడ్డి మీద చలోక్తులు విసురుతుంటే, జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ల వల్ల మా పార్టీ ఆత్మరక్షణలో పడిపోతుంది, మేము ఆత్మరక్షణలో పడిపోతున్నాం అని వైసీపీ క్యాడర్ వాపోతా ఉంది. రప్పా నరుకుతామంటే సమర్థించడం, ఒక్కొక్కడికి చుక్కలు చూపిస్తా, చంద్రబాబు నాయుడు ఎన్నాళ్ళు బతుకుతాడు, చంద్రబాబు ముసలోడని కామెంట్లు చేయటం ద్వారా జగన్మోహన్ రెడ్డి తాను ఎంత అధమ స్థాయిలో ఉన్నాడో, అధమ స్థాయిలో ఆలోచించే వ్యక్తితో తనను తాను బయటేసుకుంటున్నాడు. మావిగన్ అనే ఒక విచిత్రమైన ప్రతిపాదన చేసి తనలో ఉన్న మానసిక వైకల్యాన్ని అందరికీ చూపించాడు. ఒకవైపు 50,000 కోట్లు, దాదాపు 50,000 కోట్లతో అధునాతన రాజధాని అమరావతి పనులు జరుగుతూ ఉంటే, ఈయన గుంటూరు నుంచి మచిలీపట్నం దాకా నేషనల్ హైవే పక్కన దాదాపు 100-110 కిలోమీటర్ల పొడవున రాజధాని కట్టొచ్చు కదా అని చెప్పడమే కాకుండా, ఆ ప్రతిపాదనకు జనం నుంచి అపూర్వమైన మద్దతు ఉందని ఊహాలోకంలో విహరిస్తున్నాడు. వాస్తవానికి ఆయన ప్రతిపాదన మీద వైసీపీ శ్రేణులే మింగలేక కక్కలేక అన్నట్టుగా ఉన్నాయి. 3 రాజధానులకు కట్టుబడి ఉన్న కొంత మైలేజ్ ఉండేది, ఇప్పుడేంటి మావిగన్ ఏంటని వాళ్లే పెదవి విరుస్తున్నారు. తెలుగున్నోడు ఎవడు కూడా ప్రతిపాదన సమర్థించడు. మానసిక వికలాంగులు, ఆలోచన వివేచన లేని మూర్ఖులు మాత్రమే అలాంటి ప్రతిపాదనను సమర్థిస్తారు. అందుకే చాలామంది ఆ పార్టీ వాళ్ళు కూడా దాన్ని సమర్థించలేకపోతున్నారు. సో మావిగన్తో దెబ్బతీశాడని వైసీపీ కేడర్ బాధపడుతున్న సమయంలో మళ్ళీ ఈయన ప్రెస్ మీట్ పెట్టి తన తాత, తండ్రి, బాబాయ్ హత్యలను ప్రస్తావిస్తూ అవన్నీ కూడా చంద్రబాబు చేయించినవే అని ఆరోపణలు చేశాడు. చంద్రబాబు హత్య రాజకీయాలు చేస్తాడు, తాను మాత్రం శుద్ధపూసనే, తను చాలా మంచి పాజిటివ్ పాలిటిక్స్ చేస్తున్నా అన్నట్టుగా చెప్పుకొచ్చాడు. రాజారెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ వివేకానంద రెడ్డి హత్యలు ఎట్లా జరిగాయో అందరికీ తెలుసు. రాజారెడ్డిని ప్రత్యర్థులు చంపితే వైఎస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో పోయారు. వివేకానంద రెడ్డిని తన ఇంట్లోనే దారుణంగా గొడ్డలతో నరికి చంపారు. ఆ కేసులో జగన్మోహన్ రెడ్డి ఇంకో బాబాయ్ ఉన్నాడు, భాస్కర్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి, ఇప్పుడున్న కడప ఎంపీ, వీళ్ళు నిందితులని సిబిఐ తేల్చింది. వీళ్ళు జగన్ పార్టీతోనే ఉన్నారు, జగన్కి అత్యంత సన్నిహితులు. భారతిరెడ్డికి మేనమామ భాస్కర్ రెడ్డి, వీళ్ళు ఆ కేసులో నిందితులుగా ఉన్నారు. ఆ కేసును నీరుగార్చడానికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చేసిన ప్రయత్నాలు అందరూ చూశారు. చెల్లి వివేకానంద రెడ్డి కుమార్తె న్యాయం కోసం వెళ్తే ఆమెను ఏసడించడం కూడా అందరం చూసాం. అలాగే తండ్రి రాజశేఖర రెడ్డి మరణాన్ని రిలయన్స్ మీద రుద్ది, ఆ రిలయన్స్ స్టోర్ల మీద దాడులు చేయించి, ఆ తర్వాత మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత అదే కంపెనీ ప్రతినిధిని రాజ్యసభకు పంపించాడు. ఇవన్నీ కళ్ళ ముందు కనిపిస్తున్న నిజాలు. చంద్రబాబు నాయుడు హత్య రాజకీయాలు చేశాడు, తాను గంజాయి వనంలో తులసి మొక్కలు అంటాడని ఏం చెప్తూ ఉంటాడు. ఒకటి మాత్రం నిజం, జగన్ గంజాయి వనమే, ఆయన కూడా ఆ వనంలో ఒక మొక్క. జగన్మోహన్ రెడ్డి ఈ హత్యలను ప్రస్తావించి ఒక పెద్ద గొయ్యి దవ్వుకున్నాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వంశాలు, తరతరాలు తాతల ముత్తాతల దగ్గర నుంచి ఆయన వంశం చేసిన అరాచకాలు, హత్యలు, భూ కబ్జాలన్నీ బయటకు వస్తున్నాయి. తెలుగుదేశం నేతల వరుస ప్రెస్ మీట్లతో 4 రోజుల నుంచి వీళ్ళ చరిత్రని ఇప్పటి తరానికి తెలిసే విధంగా ఓదరగొడుతున్నారు. ఇప్పటి తరానికి చాలామందికి తెలియదు బిఫోర్ 2000 ఏం జరిగింది అనేది. అవన్నీ కూడా ఇప్పుడు బయటకు వస్తున్నాయి, అవన్నీ కూడా తెలుసుకుంటున్నారు. ఇప్పుడు సోషల్ మీడియా, మెయిన్ మీడియాలో వీళ్ళ అరాచకాలకు సంబంధించిన వరుస కథనాలు వస్తున్నాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి చీకటి చరిత్రను కూడా బట్టబయలు చేస్తున్నారు. రాజారెడ్డి, రాజశేఖర రెడ్డిల అకృత్యాల మీద పౌర హక్కుల సంఘం వాళ్ళు 30 ఏళ్ల క్రితం ప్రచురించిన పుస్తకం సాఫ్ట్ కాపీలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అడిగి మరీ తెచ్చుకుంటున్నారు, గ్రూప్స్లో షేర్ చేస్తున్నారు. జగన్ కదిపిన తేనె తుట్టే జగన్మోహన్ రెడ్డిని డ్యామేజ్ చేసింది. జగన్ ప్రెస్ మీట్ తర్వాత జగన్, ఆయన తండ్రి, ఆయన తాతల అరాచకాలు ఎండగట్టండి చంద్రబాబు పార్టీ శ్రేణులను ఆదేశించడమే కాకుండా, ఎక్కడికి వెళ్ళినా జగన్ పార్టీని గొడ్డల పార్టీగా అభివర్ణిస్తూ, తాము అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్లు అయితే జగన్మోహన్ రెడ్డి గొడ్డళ్ళు, హత్యలకు అంబాసిడర్ అని చంద్రబాబు ప్రచారం చేస్తున్నారు. బాబు పిలుపునందుకుని ఆయన పార్టీ శ్రేణులు సోషల్ మీడియాలో వీళ్ళ అరాచకాలు ఎండగడుతున్నాయి. అలాగే ఆయన పార్టీ నాయకులు రోజు ప్రెస్ మీట్ పెట్టి రోజుకు ఒక కొత్త విషయం చెప్తున్నారు, వీళ్ళు గతంలో చేసిన అరాచకాలు. దీన్ని ఎదుర్కోలేని పరిస్థితిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. తన ప్రెస్ మీట్ తర్వాత తెలుగుదేశం చేస్తున్న దాడికి బదులు ఇవ్వలేక జగన్మోహన్ రెడ్డికి జుట్టు బీక్కునే పరిస్థితి ఏర్పడింది. మొత్తం హిస్టరీ బయటికి రావటం, తెలుగుదేశం రోజు ప్రెస్ మీట్లు పెట్టడానికి తట్టుకోలేకపోతున్నట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతూ ఉంది. వీళ్ళు చెప్పేవన్నీ అబద్ధాలని,
కౌంటర్ ఇవ్వడానికి ఏ నాయకుడు కూడా ముందుకు రాని పరిస్థితి ఏర్పడింది. సాక్షి మీడియాలో కరుణాకర్ రెడ్డితో రాజారెడ్డి మీద ఒక వ్యాసం రాయించుకున్నారు. చీకటి మింగిన సూర్యుడని అనే శీర్షికతో ఆయన ఒక వ్యాసం రాశాడు. ఆయన ఒక అద్భుతమైన జ్ఞాని, దార్శనికత కలిగిన వాడు అన్నట్టుగా రాశాడు. ఆ కథనం కూడా ట్రోలింగ్కి గురవుతా ఉంది వాళ్ళ. అంటే అంతగా బ్యాడ్ అయ్యారు వాళ్ళు. ఫ్యాక్షన్, దౌర్జన్యాలు, అరాచకం వల్లే వైఎస్ కుటుంబం రాజకీయంగా, ఆర్థికంగా ఎదిగిందని నేటి తరానికి తెలియజెప్పడంలో తెలుగుదేశం పార్టీ సక్సెస్ అయింది. జగన్మోహన్ రెడ్డి సెల్ఫ్ గోల్ వేసుకున్నారు. Like, share and subscribe to Rajaniti channel.